Hi dear friends, welcome back to Sports Dictator ఛానల్. ఐపీఎల్ 2025 రిటెన్షన్. మెగా ఆక్షన్ సంబంధించి రిటెన్షన్ మీద ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి ప్రతి టీం ఒక నలుగురు ప్లేయర్స్ని రిటైన్ చేసుకునేలా, అంటే 4 పొజిషన్స్ అండ్ ఆ తర్వాత 2 ఆర్టీఎం కార్డ్స్ యాక్షన్లోకి విడిచిపెట్టినా కూడా వేరే టీం అక్కడ తీసుకున్నా కూడా అదే అమౌంట్ ఇచ్చి ఆర్టీఎం చేసుకునేలా రూల్స్ అయితే కన్ఫర్మ్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ లెక్కన ప్రతి టీం నలుగురిని, అంటే 10 టీమ్స్ నలుగురిని, ఆ 40 మంది ప్లేయర్స్ ఎవరుండే అవకాశం ఉంది ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ లైక్ చేయండి వీడియోని, మెగా యాక్షన్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ ముఖ్యంగా. అండ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మెగా యాక్షన్ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ మీరు కామెంట్ చేయండి ఏ ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ లేకపోతే మీ ఫేవరెట్ టీం రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అయితే కామెంట్ చేయండి. మొత్తం 10 టీం సంబంధించిన ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరుండే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. టీమ్స్ అయితే కంప్లీట్గా మారబోతున్నాయి. ప్రతి టీంకి మంచి అడ్వాంటేజ్, మంచి ప్లేయర్స్ని తీసుకోవడానికి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బెస్ట్ స్పిన్నర్ అండ్ కొంచెం ఇండియన్ మంచి బ్యాట్స్మెన్ తీసుకోవడానికి ఈ మెగా యాక్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇండియాకి సంబంధించి ఫేమస్ బ్యాట్స్మెన్ అయితే మనకు ఎస్ఆర్హెచ్లో మిస్ ఉన్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు అండ్ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, కానీ రాహుల్ త్రిపాఠి పెద్ద రాణించట్లేదు. మొత్తానికి చూస్తే ప్రతి టీం ఎవరు ఆ నలుగురు అని చూస్తే, నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్ టీం రిటైన్ చేసుకోబోయే ఆ నలుగురు, అంటే వీళ్ళు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 1 సునీల్ నారాయణ్, ఒక మంచి ఆల్రౌండర్, స్పిన్నర్, వీళ్ళ విజయాల్లో కీలక పాత్ర అవుతుంది. ఓపెనర్గా వచ్చి మంచి ఆట ఇతని దగ్గర అయితే ఉంది. మొత్తానికి అయితే ఇతన్ని ఎలాగో రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2 ఆండ్రూ రసెల్, ప్రపంచ ప్రఖ్యాత ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్. ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ టీంకి ఇతను చాలా బలం. అండ్ నెంబర్ 3 చూస్తే వరుణ్ చక్రవర్తి, స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా ఫెంటాస్టిక్ వరుణ్ చక్రవర్తి. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కాంబినేషన్లో వీళ్ళు చాలా మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, వీళ్ళ కెప్టెన్, వీళ్ళ కప్ అందించినటువంటి కెప్టెన్ కాబట్టి 80% శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి రిటైన్ అయ్యే అవకాశాలు ఆ నలుగురిలోనే ఉన్నాయి. వీళ్ళతోనే అవుతారా అంటే 2 ఆర్టీఎమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు, అది మెగా యాక్షన్లో. నెంబర్ 2 ఆర్సీబీ టీం అయితే నెంబర్ 1 విరాట్ కోహ్లీ. వీళ్ళ టీంలోనే ఆడతాడు విరాట్ కోహ్లీ, రిటైర్ అయ్యే వరకు వీళ్ళ టీంలోనే ఆడతాడు. విరాట్ కోహ్లీని ఎలాగో వీళ్ళు రిటైన్ చేసుకుంటారు, అతడి ఫ్యాన్ బేస్ అలాంటిది. నెంబర్ 2 గ్లెన్ మ్యాక్స్వెల్. ఇతడు వెళ్తాడని చాలామంది అంటున్నారు, కానీ చివరి నిమిషం వరకు చెప్పలేము, ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 3 చూసుకున్నప్పుడు మహమ్మద్ సిరాజ్, వీళ్ళకి సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్. ఇండియాకు కూడా ఆడతాడు, మొత్తానికి ఇతన్ని 80%లో విడిచిపెట్టారు. నెంబర్ 4 క్యామరూన్ గ్రీన్. ఇతడు ఒక మంచి ఆల్రౌండర్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గ్రీన్. అండ్ ఇతన్ని కూడా వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ని వీళ్ళు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్ టీం సంబంధించి నెంబర్ 1 అక్షర్ పటేల్ అయితే ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండర్, బ్యాటింగ్లో కూడా ఒక బ్యాట్స్మెన్ కంటే బెస్ట్గా ఆడుతున్నాడు. అండ్ నెంబర్ 2 చూస్తే రిషబ్ పంత్, వీళ్ళ కెప్టెన్. ఈసారి రిలీజ్ అవుతాడు అని టాక్ అవుతుంది, కానీ వీళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు. నెంబర్ 3 చూసుకున్నప్పుడు కుల్దీప్ యాదవ్, మంచి స్పిన్నర్, ఇలాంటి మిస్టరీ స్పిన్నర్. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ వీళ్ళు ఒకవేళ యాక్షన్లో విడిచిపెట్టినట్లయితే వీళ్ళు మళ్ళీ కొనడం చాలా కష్టం అవుతుంది. నెంబర్ 4 చూస్తే జాక్ ఫ్రేజర్. ఇతడైతే చాలా ఫెంటాస్టిక్ హిట్టర్. ఫ్రేజర్ మెగ్గర్గ్. ఇతడు ఇంతకుముందు సీజన్లోనే తనేంటో చూపించాడు. ఇలాంటి ఓపెనర్, విధ్వంసకర ఓపెనర్ వీళ్ళకి దొరకడు. డేవిడ్ వార్నర్ ఎలాగూ ఈ సీజన్ ఆడబోట్లేదు దాదాపు, కాబట్టి ఇతడైతే ఈ టీంలో ఖచ్చితంగా రిటైన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టీం చూసినప్పుడు రాజస్థాన్ రాయల్స్, వీళ్ళకు కెప్టెన్ సంజు శాంసన్. ఇంటర్నేషనల్లో సరిగా ఆడలేకపోతున్నాడు, కానీ రాజస్థాన్ రాయల్స్కి మంచి రికార్డు ఉంది. ఇతన్ని వీళ్ళు ఆ ఫస్ట్ 4 పొజిషన్లో తీసుకుంటారు. నెంబర్ 2 రియాన్ పరాగ్, ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్గా మారిపోయాడు ఇప్పుడు ఇతను. స్పిన్ కూడా వేస్తున్నాడు. ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 జోస్ బట్లర్, విదేశీ ప్లేయర్ కేటగిరీలో చాలా మస్ట్ అండ్ షుడ్ ప్లేయర్ ఇతన్ని ఖచ్చితంగా వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు జైస్వాల్. జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఇతడు ఒక అప్కమింగ్ ప్లేయర్ కూడా. ఖచ్చితంగా ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 పొజిషన్స్ అయితే రాజస్థాన్ రాయల్స్. నెంబర్ 5 చూసినప్పుడు పంజాబ్ కింగ్స్ టీంలో హర్షదీప్ సింగ్, మంచి ఫాస్ట్ బౌలర్. వీళ్ళ టీంలోనే ఇతడు షైన్ అయ్యాడు. ఇతడు ఇండియాకు కూడా రెగ్యులర్గా ఆడుతున్నాడు. ఇతను వీళ్ళు 80%లో రిలీజ్ చేయరు. అండ్ నెంబర్ 2 శామ్ కరన్. ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండర్, చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. అండ్ కెప్టెన్గా కూడా ఈ సీజన్లో ఇతను చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇతడు ఉంటాడు. నెంబర్ 3 అశుతోష్ శర్మ, ఒక యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్మెన్, ఇంతకుముందు సీజన్లో అద్భుతంగా ఆడాడు. ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి వీళ్ళు ఆలోచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ రిటైన్ అవ్వడం
దాదాపు చెప్పలేం, కాకపోతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక మంచి బ్యాటింగ్‌లో అయితే రాణించాడు. అండ్ ఇంకా మిగతా ప్లేయర్స్ వీళ్ళ టీమ్‌లో కూడా పెద్ద లేరు కాబట్టి వీళ్ళు ఇతనికి ఆలోచించే అవకాశాలైతే ఉన్నాయి. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. సో, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్. వీళ్ళ టీమ్‌లోనే ఇతడు పైకొచ్చినటువంటి ప్లేయర్. సో, ఇతన్ని మిస్ చేసుకోరు. నెంబర్ 2 శివన్ దుబే. సీఎస్‌కే అంటేనే శివన్ దుబే. అతడు ఒక సీఎస్‌కే‌లోనే హిట్ అయ్యాడు. సో, శివన్ దుబే ఒక పవర్ హిట్టర్. ఇతన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయరు. నెంబర్ 3 జడేజా. సో, రవీంద్ర జడేజా కూడా సీఎస్‌కే ప్లేయర్‌గా ముద్ర పడిపోయింది. దాదాపు ఇలాంటి ఆల్రౌండర్‌ని వాళ్ళు విడిచిపెట్టరు. ఈ సీజన్‌లో ఇతడు రిటైన్ అవ్వడం చాలా వరకు పక్కా అని చెప్పుకోవచ్చు. నెంబర్ 4 మతీష పతిరానా. శ్రీలంకకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్. ఎట్టి పరిస్థితిలో ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. సో, మహేంద్ర సింగ్ ధోని అండ్ ఇంకా మిగతా ప్లేయర్స్ అంటే మీరు చూస్తే యాక్షన్‌లో తీసుకునే అవకాశాలు మిగతా ప్లేయర్స్‌ని ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మహేష్ తీక్షణ కూడా ఉన్నాడు. సో, యాక్షన్‌లో వీళ్ళు ఆర్టీఎం వాడే అవకాశాలైతే ఉన్నాయి వాళ్ళకి. నెంబర్ 7 లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో నెంబర్ 1 కేఎల్ రాహుల్ ఈసారి ఆ ఓనర్‌తోని గొడవల వల్ల రిటైన్ కాడు అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. కానీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. నెంబర్ 2 మార్కస్ స్టోయినిస్ ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండర్. ఇలాంటి ఆల్రౌండర్ మళ్ళీ యాక్షన్‌లో దొరకడు కాబట్టి వీళ్ళు ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. నెంబర్ 3 పూరన్. నికోలస్ పూరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. సో, ఇంతకంటే మంచి ప్లేయర్ వీళ్ళకి ఇంకెక్కడ దొరకడు. దాదాపు ఈ ఫస్ట్ 4 పొజిషన్‌లో ఇతడికి ఒక పొజిషన్ ఇచ్చి రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. నెంబర్ 4 మయాంక్ యాదవ్. యంగ్ సెన్సేషనల్ బౌలర్. సో, ఇతడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ లేక ఏదైనా కేటగిరీలో ఖచ్చితంగా వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు 100% అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. నెంబర్ 1 రోహిత్ శర్మ. సో, రోహిత్ శర్మ ఈ టీంలో ఉండడు అంటున్నారు. కానీ ముంబై ఇండియన్స్ అయితే ఇతన్ని విడిచిపెడుతుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్‌గా ఇతడు ముంబై ఇండియన్స్‌కి సీజన్ ఆడతాడు. నెంబర్ 2 హార్దిక్ పాండ్యా. సో, రోహిత్ శర్మ లేకపోతే హార్దిక్ పాండ్యాలో ఒకరే ముంబై ఇండియన్స్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. సో, నేను అనుకోవడం అయితే హార్దిక్ పాండ్యాని కూడా వీళ్ళు ట్రై చేస్తారు మాక్సిమం. కెప్టెన్ మాత్రం రోహిత్ శర్మని పెట్టే అవకాశాలు ఉండొచ్చు. నెంబర్ 3 చూసుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్. సో, ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారు ఈ టీంలో. సూర్యకుమార్ యాదవ్ కూడా రీసెంట్‌గా కెప్టెన్ అయ్యాడు. ఫెంటాస్టిక్ ప్లేయర్. ఇతన్ని వీళ్ళు విడిచిపెట్టారు. నెంబర్ 4 బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా కూడా వీళ్ళకు పర్మనెంట్ ప్లేయర్. సో, అతన్ని రిలీజ్ చేసే అవకాశం లేదు. అతడు వేరే టీంకి ఆడే ఛాన్స్ కూడా లేదు. డెఫినెట్‌గా ఈ నలుగురు అయితే రిటైన్ అయితే ఒక బెస్ట్ రిటెన్షన్ కాబోతుంది. అది ముంబై ఇండియన్స్‌కి అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. సో, గుజరాత్ టైటన్స్ టీంలో శుభ్మన్ గిల్. వీళ్ళ కెప్టెన్. ఎలాగో ఇతను రిటైన్ చేసుకుంటారు. ఒక యంగ్ బ్యాట్స్‌మెన్ ఇతను. సో, రిటైన్ అయ్యే ప్లేయర్స్‌లో టాప్‌లో ఉంటాడు వీళ్ళ టీంలో. నెంబర్ 2 సాయి సుదర్శన్. నిలకడగా గుజరాత్ టైటన్స్‌కి ఆడుతున్నటువంటి సాయి సుదర్శన్ డెఫినెట్‌గా ఈసారి కూడా రిటైన్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3 మహమ్మద్ షమి. గాయం వల్ల కోలుకున్నాడు. కాకపోతే వీళ్ళకి ఒక మంచి స్ట్రైక్ బౌలర్ ఇతను. ఇతన్ని విడిచిపెడితే మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి ఇతను రిటైన్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 4 చూసుకున్నప్పుడు రషీద్ ఖాన్. ఫెంటాస్టిక్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్. ఇతడు బౌలింగే అర్థం కావట్లేదు చాలామందికి కాబట్టి ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 10 సన్ రైజ్ హైదరాబాద్. నెంబర్ 1 అభిషేక్ శర్మ. ఎట్టి పరిస్థితుల్లో టాప్ ప్రియారిటీ మీద అభిషేక్ శర్మని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు ఈసారి. అందులో అయితే తిరుగులేదు. నెంబర్ 2 నటరాజన్. కన్సిస్టెంట్‌గా రాణించే బౌలర్ అయితే నటరాజన్ ఎస్ఆర్హెచ్‌కి కొన్ని సంవత్సరాలుగా. సో, ఇతను రిటైన్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు. నెంబర్ 3 భువనేశ్వర్ కుమార్. బానే ఆడుతున్నాడు. సో, భువనేశ్వర్ కుమార్ కూడా మాక్సిమం ట్రై చేస్తారనిపిస్తుంది. లేకపోతే నితీష్ కుమార్ రెడ్డికైనా వెళ్ళొచ్చు. నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. విదేశీ ప్లేయర్ కేటగిరీలో ఎట్టి పరిస్థితుల్లో హెన్రిచ్ క్లాసెన్ అయితే ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టదు. ఇంకా 2 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. ఆ 2 ఆర్టీఎం కార్డ్స్ ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్‌కి వాడొచ్చు. అండ్ నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఎక్కువ మందిని ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకోవాలనే టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ బాగా ఆడట్లేదు. కేవలం కొంతమంది మాత్రమే బాగా ఆడారు. సో, మొత్తానికి ఈ విధంగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్.